వాటర్మెలన్లోని పోషకాల గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 గ్రాముల వాటర్మెలన్లో పుచ్చకాయలో మనకు 30 నుంచి 40 క్యాలరీ లోపల ఉంటాయి. ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. 92% వాటరే ఉంటుంది. అందుకే పేరులోనే మనకు వాటర్మెలన్ అని కూడా సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఒకటే ఉంది అని అనుకోవడానికి కూడా లేదండి. చక్కగా మనకు వాటర్మెలన్ కలర్ ఏం సూచిస్తుంది? ఎర్ర కలర్లో ఉంటుంది. సో రెడ్ కలర్లో ఉండబట్టి దాంట్లో లైకోపీన్ చాలా ఎక్కువ ఉందని కూడా చెప్పచ్చు. ఎనీ రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్డ్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా మనకు లైకోపీన్ చక్కగా ఉంటుంది. లైకోపీన్ ముఖ్యమైన గుణం ఏంటి? హార్ట్ అటాక్ని ఫైట్ చేయడం, తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా లైకోపీన్ పిగ్మెంట్ తత్వం. ఇది కాకుండా అమైనో యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ B6, పిరిడాక్సిన్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇది టైలర్ మేడ్ ఫర్ సమ్మర్ యూస్. అంటే సమ్మర్లో మనకు నీరు శాతం ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండే పోషక విలువలు ఉండే పండు కావాలి. సో సమ్మర్లో మనకు కావాల్సిన విధంగా ఈ వాటర్ మెలన్ అనేది ఉంటుంది. సో వాటర్ మెలన్ ఎంత ఎర్రగా ఉంటే లోపల అంటే కలర్స్ వాడి అలా కాదండి, న్యాచురల్గా అది అంత పోషక విలువలు ఉంది అని కూడా చెప్పచ్చు. మరొకటి ఏంటంటే ఇందులో అమైనో యాసిడ్ ఎక్కువ ఉంది కాబట్టి మెటబాలిజం అంతా కూడా చక్కగా చేస్తుంది. సో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కూడా చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. సో అందులో మనం వాటర్ మెలన్ని చేర్చచ్చు. ఇప్పుడు మనం ప్లెయిన్ వాటర్ తాగడం కంటే కూడా ఈ పొటాషియం ప్లస్ ఈ మినరల్స్ ఎక్కువ ఉన్న ఈ వాటర్ తాగితే, అంటే వాటర్ మెలన్ జ్యూస్ కానీ వాటర్ మెలన్ పండు కానీ తింటే మనకు చక్కగా మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అండి. ఒకవైపు క్యాలరీస్ తక్కువ అంటే లో క్యాలరీ, ఇంకోవైపు ఏమో మనకు మెటబాలిజంని చాలా చక్కగా ఇంప్రూవ్ చేసి ఆర్జినైన్ అనే ఒక అమైనో యాసిడ్ కూడా క్రియేట్ అవ్వడానికి ఈ వాటర్ మెలన్ దోహదపడుతుంది. తర్వాత మన క్యాలరీస్ తక్కువే కాకుండా నీరు శాతం కూడా చాలా ఎక్కువ, ప్లస్ మనకు పొటాషియం, ఈ విటమిన్స్ అన్నీ కూడా ఉండడం మూలాన మళ్ళీ మనకు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా చూసుకుంటుంది. సో లైకోపీన్ అనే పిగ్మెంట్ ఎనీ న్యాచురల్ పిగ్మెంట్ అండి. దే ఆర్ యాంటీ క్యాన్సరస్. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యాచురల్ అమైనో యాసిడ్స్ రెండు కూడా పుష్కలంగా ఉన్న కాంబినేషన్గా మనం వాటర్ మెలన్ని చెప్పుకోవచ్చు. సో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రథమంగా విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కాబట్టి న్యాచురల్గా ఇవి తీసుకుంటేనే చక్కగా బాడీకి యూజ్ అవుతుంది అని చాలా రీసెర్చెస్ మనకు చెప్తున్నాయి. సో ఖచ్చితంగా మనము ఇది ట్రై చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎలా వాటర్ మెలన్ జ్యూస్ లాగా తీసుకున్నా, పండులాగా తీసుకున్నా, సమ్మర్లో ప్రత్యేకించి వాటర్ మెలన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతో ఉంటుంది.